ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక శక్తి కోసం భారత్ వైపు చూస్తోంది. ఆఫ్రికా ఎడారుల నుంచి అమెరికా ఫ్యాక్టరీల దాకా ఇప్పుడు ప్రతి చోట ఒకే శబ్దం వినిపిస్తోంది. అదే మేడ్ ఇన్ ఇండియా జనరేటర్స్. ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు తానే డీజిల్ జనరేటర్లు తయారు చేసి 90 దేశాలకు పైగా ఎగుమతి చేస్తోంది. ఈ జనరేటర్లు కేవలం యంత్రాలు మాత్రమే కావు. ఇవి హాస్పిటల్స్ని నడిపించే ఒక శక్తి, ఇండస్ట్రీస్ని ఉజ్వలంగా ఉంచే ఒక బలం, మరియు భారత్ ప్రతిభకు ఒక ప్రతీక. యుఏఈ ఎడారుల నుంచి కెన్యా తీరాల దాకా, నైజీరియా ఇండస్ట్రీస్ నుంచి బంగ్లాదేశ్ ఫ్యాక్టరీల దాకా ఇండియన్ జనరేటర్లు ఎంతో క్వాలిటీతో పనిచేస్తున్నాయి. 95% భాగాలు భారత్లోనే తయారవుతుండడం మన భారతదేశానికి ఎంతో గర్వకారణం. అంటే ముందు మన దేశం దగ్గర ఈ జనరేటర్స్ లేవా అంటే ఉన్నాయి. భారతదేశం దగ్గర జనరేటర్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఇవాళ ఉన్న స్థాయిలో ఉత్పత్తి, సాంకేతికత, ఎగుమతి సామర్థ్యం మాత్రం ఇటీవల 10 నుంచి 15 సంవత్సరాల లోపే వచ్చింది. 1990 నుంచి 2005 వరకు భారత్లో జనరేటర్లు ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. పెద్ద పెద్ద పరిశ్రమలకి లేదా ప్రభుత్వ ప్రాజెక్టులకు అవసరమైన హెవీ డ్యూటీ జనరేటర్లను జపాన్, జర్మనీ, అమెరికా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. అప్పట్లో స్వదేశంలో తయారు చేసేవాళ్ళు కొంతమందే ఉన్నా కానీ టెక్నాలజీ, ఇంజన్ భాగాలు, ఫ్యూయల్ ఎఫిషియన్సీ వంటి అంశాలు చాలా వరకు విదేశీ కంపెనీల మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ 2005 నుంచి 2015 కాలంలో భారత్లోని కొన్ని కంపెనీలు స్వాతంత్రంగా వీటిని తయారు చేయడం మొదలుపెట్టాయి. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్, కమిన్స్ ఇండియా, మహీంద్రా పవరోల్, అశోక్ లేలాండ్ పవర్ సొల్యూషన్స్ లాంటి ఎన్నో కంపెనీలు ఈ జనరేటర్స్ని తయారు చేయడం మొదలుపెట్టాయి. వీరు మొదటగా 5 kVA, 250 kVA సామర్థ్యం ఉన్న చిన్న మధ్య శ్రేణి జనరేటర్లు తయారు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి మేకింగ్ ఇండియా స్ఫూర్తికి పునాది పడింది. 2015 నుంచి 2025 కాలంలో టెక్నాలజీ, ఇంధన సామర్థ్యం, ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్స్ అన్నీ ఇండియాలోనే అభివృద్ధి చెందాయి. ఇప్పుడు భారత్లో తయారవుతున్న జనరేటర్లు 5 kVA నుంచి 3000 kVA సామర్థ్యంతో తయారవుతున్నాయి. పూర్తిగా భారతీయ తయారీ భాగాలతో లోకలైజ్డ్ ఇంజిన్స్, ఆల్టర్నేటర్స్, కంట్రోల్ ప్యానల్స్ అన్నీ మన దేశంలోనే తయారవుతున్నాయి. ప్రస్తుతం భారత్ నుంచి 90 కంటే ఎక్కువ దేశాలకు జనరేటర్లు ఎగుమతి అవుతున్నాయి. ఇవి ముఖ్యంగా నైజీరియా, యుఏఈ, కెన్యా, బంగ్లాదేశ్, నేపాల్, వియత్నాం, సౌదీ అరేబియా లాంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మామూలుగా మన దేశంలో తయారవుతున్న ప్రధాన జనరేటర్లు 5 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ వన్ డీజిల్ జనరేటర్స్. ఇది ఇండస్ట్రీస్, హాస్పిటల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ కోసం ఉపయోగిస్తారు. వీటి సామర్థ్యం 5000 నుంచి 3000 kVA వరకు ఉంటుంది. సెకండ్ వన్ గ్యాస్ జనరేటర్స్. వీటిని ఇంధనం పరిమితం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. వీటి సామర్థ్యం 15 నుంచి 500 kVA వరకు ఉంటుంది. ఇక థర్డ్ వన్ సైలెంట్ జనరేటర్స్. వీటిని నగరాల్లో శబ్ద నియంత్రణ కోసం ఉపయోగిస్తారు. వీటి సామర్థ్యం 10 నుంచి 1250 kVA వరకు ఉంటుంది. ఫోర్త్ వన్ పోర్టబుల్ జనరేటర్స్. వీటిని హోమ్, ఆఫీస్, కన్స్ట్రక్షన్ సైట్స్, అవుట్డోర్ ఈవెంట్స్కి మాత్రమే ఉపయోగిస్తారు. ఇక లాస్ట్ వన్ డ్యూయల్ ఫ్యూయల్ జనరేటర్స్. వీటి సామర్థ్యం 100 నుంచి 1000 kVA వరకు ఉంటాయి. వీటిని రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తారు. మన దేశం తయారు చేస్తుంది కేవలం జనరేటర్స్ మాత్రమే కాదు, అంతకన్నా ఒక పెద్ద శబ్దం చేయని ఒక శక్తి ఉంది. అదే కాస్టర్ ఆయిల్. ఒక చిన్న గింజ నుంచి పుట్టిన ఈ నూనె ఇప్పుడు ప్రపంచ పరిశ్రమలకి ప్రాణమైంది. ఇది కేవలం ఒక ఆయిల్ మాత్రమే కాదు, ఇది మన భారతదేశానికి ఒక ఆర్థిక ఆయుధం, ఒక సాఫ్ట్ పవర్. ఫార్మసీ నుంచి కాస్మెటిక్ వరకు, ప్లాస్టిక్ నుంచి ఏరోస్పేస్ వరకు ప్రతి రంగంలో ఈ నూనె తనకి ఒక ముద్ర వేసుకుంది. కానీ ఇది ఒక్కసారిగా జరగలేదు. ఇది భారతీయ రైతుల కష్టంతో, శాస్త్రవేత్తల తెలివితో, పరిశ్రమల పట్టుదలతో రూపుదిద్దుకున్న కాస్టర్ ఆయిల్ కథ. వేల ఏళ్ల నుంచి భారతీయ ఆయుర్వేద గ్రంథాల్లో ఎరండు తైలం అని ఈ కాస్టర్ ఆయిల్ గురించి ప్రస్తావన ఉంది. శరీర శుద్ధి కోసం ఆయుర్వేద మందుల్లో, చర్మ సంరక్షణలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఆధునిక పారిశ్రామిక ఉత్పత్తిగా దీని పునర్జన్మ స్వాతంత్రం తరువాతనే వచ్చింది. భారతదేశం స్వేచ్ఛ పొందిన తర్వాత గుజరాత్ రైతులు ఈ పంటను పెద్ద ఎత్తున సాగు చేయడం ప్రారంభించారు. ఈ పంట ఎండకు అస్సలు భయపడదు, తక్కువ నీటితోనే బాగా పండుతుంది.
అందుకే దీన్ని డెజర్ట్ గోల్డ్ అని పిలుస్తారు. 1950లలో చిన్న ఆయిల్ మిల్లులు మొదలయ్యాయి. ఆ సమయంలో ఎవ్వరికీ తెలియదు అప్పుడు వాళ్ళు వేసిన పంట ఈరోజు ప్రపంచాన్నే శాసించే స్థాయికి తీసుకుని వెళ్తుందని. నెమ్మదిగా ఆ మిల్లులు పెద్ద పెద్ద పరిశ్రమలుగా మారాయి. భారత్ కాస్టర్ ఆయిల్ను కేవలం తయారు చేయడం మాత్రమే కాదు, దాని స్వచ్ఛతను, నాణ్యతను మరియు సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు భారత్ ప్రతి సంవత్సరానికి దాదాపు 1.5 మిలియన్ల టన్నుల కాస్టర్ సీడ్స్ను భారత్లో ప్రాసెస్ చేస్తుంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న కాస్టర్ ఆయిల్లో 92% భారత్ నుంచే వస్తుంది. గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ నేలల్లో పుట్టిన ప్రతి గింజ ఇప్పుడు ప్రపంచ యంత్రాలనే నడిపిస్తోంది. అమెరికా, యూరప్, చైనా, జపాన్ అందరూ ఈ నూనెపైనే ఆధారపడి ఉన్నారు. అమెరికా ఇండియన్ కాస్టర్ ఆయిల్పై టారిఫ్ కూడా విధించదు, ఎందుకంటే దానికి వేరొక ప్రత్యామ్నాయం లేదు. చైనాలోని కెమికల్ ఫ్యాక్టరీలు, యూరప్లోని లుబ్రికేషన్ ప్లాంట్లు, జపాన్లోని టెక్ ల్యాబ్స్, అమెరికాలోని ఏరోస్పేస్ యూనిట్లు ఇవి అన్నీ ఈ నూనెతోనే నడుస్తున్నాయి. ఈ నూనె అంత ప్యూర్గా, అంత నాణ్యంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇండస్ట్రియల్ గోల్డ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇది భారత ఇంజనీరింగ్కి, భారత మట్టికి, భారత మానవ బుద్ధికి ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు.